ఇంత బలంగా రక్షణ ఇవ్వడానికి పోలీస్ శాఖకి ఎందుకంత తొందర వచ్చింది? బాధితుల పక్షాన్ని నిలవకుండా సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ జరుగుతున్నాయి. సుప్రీంకోర్టులో మాకు అనుకూలంగా తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పిన బాధితులకి కనీసం 4 గంటల సమయం కూడా ఇవ్వకుండా ఎవరి ఒత్తిళ్ల మేరకు విజయవాడ నగర పోలీసు వారు ఇక్కడ ఉండేటువంటి 42 ప్లాట్ల నివాసాల్ని కూల్చి శ్మశానంలో చేశారో సమాధానం చెప్పాలి. కనీసం మానవత్వం లేదా మీకు? మీ కాళ్ళు ఏళ్ల పట్టుకొని ప్రాధాయపడిన పోలీస్ శాఖ ఎందుకంత కనికరం చూపించరా? సుప్రీంకోర్టులో నిన్న ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. నిన్న ఆర్డర్ వస్తుందని చెప్పినప్పటికీ కూడా ఎందుకు పోలీస్ శాఖ అంత దుందుడుకుగా వ్యవహరించిందో సమాధానం చెప్పాలి. అంటే మీకు రాష్ట్రంలో కోర్టులంటే కూడా లెక్కలేదా? అంటే మీరు పెట్టుబడిదారులకి పెత్తందారులకి ఒత్తాసు పలుకుతారా? సుప్రీంకోర్టు ఆర్డర్ నిన్న వస్తుందని మహిళలు వృద్ధులు చర్చి వాళ్ళు కూడా మీ కాళ్ల వేళ్ళబట్టుకుంటే ఎందుకు మీరు కనికరించలా? 31 డిసెంబర్ వరకు కూడా ఎటువంటి చర్యలు మీరు తీసుకోవద్దని ఆర్డర్ ఇచ్చారు కదా సుప్రీంకోర్టులో. ఎందుకు మీరు తొందరపాటు చర్యలు పాల్పడ్డారో పోలీస్ శాఖ వారు చెప్పాలి. ఈ స్థలంలో రామా కోఆపరేటివ్ సొసైటీ తరపున ఆ సభ్యులు మాత్రం లేరు. దీని వెనకాతల అధికారంలో ఉండేటువంటి వాళ్ళు కూటమి ప్రభుత్వంలో బలంగా ఉండే నాయకులకి వాటాలు ఉండబట్టే విధంగా జరుగుతుంది. ఇది దీని వెనకాల ఏ ఎంపీ ఉన్నారు, ఏ ఎమ్మెల్యే ఉన్నారో, ఎవరి ఆదేశాల మేరకు పోలీసు వారు ఇంత దుందుడుగా వ్యవహరిస్తున్నారో మీరు కూడా సమాధానం చెప్పాలి. ఒక సొసైటీ తరఫున 100 మంది పోలీసులు జేసీబీలతో యంత్రాలతో వచ్చి ఇంత విధ్వంసం సృష్టించేటువంటి అవకాశం లేదు. దీని వెనకాల చాలా పెద్ద మంది నాయకులు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. బయట మాకు కొన్ని పేర్లు వినబడతా ఉన్నాయి. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి గారి హస్తం ఉందనేటువంటి మాట మాకైతే బలంగా తెలుస్తా ఉంది. మరికొన్ని ల్యాండ్ సెటిల్మెంట్స్ లో కూడా ఆయన పేరు వినబడతా ఉంది. విజయవాడలో చుట్టుపక్కల వినబడతా ఉంది. స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి గారి కార్యాలయం కోతవేడు దూరంలో ఉంది కదా. ఈ బాధితులు అనేక సార్లు కలిశారు కదా. కూటమి నాయకులు కూడా వచ్చి ఈ 42 ప్లాట్ల యజమానికి మద్దతు ఇచ్చారు కదా. మీరు ప్రత్యేక విచారణ ఎందుకు చేయించలేకపోయారు? లేకపోతే సిబిఐ దర్యాప్తుకి ఎందుకు ఆదేశించలేకపోయారు? ఈ సొసైటీలో కోర్టులో ఏమైనా జరగనియండి, కోర్టులో ఏదైనా జరగనియండి, కానీ రామా కోఆపరేటివ్ సొసైటీలో ఉండేటువంటి సురకాసి సీను అనేటువంటి ప్రెసిడెంట్ ఆర్థిక పరిస్థితి ఏంటి చెప్పండి. కోట్ల రూపాయల డబ్బులు స్టాంప్ డ్యూటీ ఏ విధంగా చెల్లించగలిగాడు? ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులు? కోట్ల రూపాయల డబ్బులు సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో స్టాంప్ డ్యూటీ మీ పేరు మీద రిజిస్టర్ చేయించుకోవడానికి మీకు అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మీకు ఎవరు పెట్టుబడులు పెట్టారు? ఈ డబ్బులన్నీ ఎవరి హస్తం ఉంది? దీని మీద పోలీస్ శాఖ ఎందుకు దర్యాప్తు చేయదు? అసలు వీళ్ళ దస్తావేజులు ఇంతవరకు రద్దుపరచకుండానే కోర్టు కూడా వేరొకరికి ఎలా రిజిస్టర్ చేస్తుంది? దస్తావేజులు ఎక్కడైనా రద్దు అయినాయో వీళ్ళయ్యి? ఈ నిమిషానికి కూడా ఈసీలో వీళ్ళ పేర్లే వస్తా ఉన్నాయి. ఇలా దస్తావేజులు రద్దు చేయకుండా కోర్టు కూడా రామా కోఆపరేటివ్ సొసైటీకి ఎలా రిజిస్టర్ చేస్తే ఇది డబుల్ రిజిస్ట్రేషన్ కాదా? దీంతో పాటు మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఈ బాధితులకి అండగా నిలవాల్సిన బాధ్యత ఉంది. అక్కడ ఉండేటువంటి ఎస్వీకే అపార్ట్మెంట్స్ కి ఇదే కదా దారి. మీరు అనుమతులు ఇచ్చారు కదా. అనుమతులు ఇచ్చినప్పుడు ఇది పబ్లిక్ రోడ్డు కదా. కార్పొరేషన్ అధికారులు ఎందుకు భాగస్వామ్యం గారు ఇందులో? బాధితులకి ఎందుకు అండగా నిలబడరు? చెప్పండి.
కార్పొరేషన్ అధికారుల లోపం చాలా స్పష్టంగా ఉంది. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో తప్పులు దొరికాయి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా పరిశీలన చేయాలి. సొసైటీకి ఇన్ని కోట్ల రూపాయల డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అనే దాని మీద. దీంతో పాటు అసలు విషయం, పోలీస్ శాఖలో బాగా చదువుకుని ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. మరి మీరు మజీద్ కదా ఇందులో చీటింగ్ చేసింది, మజీద్ మీద ఎందుకు చీటింగ్ కేసు కట్టరు? మీరు మజీద్ ని ఎందుకు దోషిగా నుంచోబెట్టరు? మజీద్ రామా కోఆపరేటివ్ సొసైటీకి డబ్బులు తిరిగిస్తే ఆధారాన్ని మజీద్ ఎందుకు బయట పెట్టడు? అంటే మజీద్ రామా కోఆపరేటివ్ సొసైటీతో కలిసిపోయి కుమ్మక్కయ్యి వీళ్ళందరూ 42 ఫ్లాట్ల వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి మోసం చేసి 2 తపాలు లబ్ధి పొందాలని చేసేటువంటి ప్రయత్నమే కదా ఇది. మజీద్ మీద ఎందుకు ఎంక్వైరీ చేయరు? అతని వారసుల్ని ఎందుకు పార్టీల కింద చేర్చరు? అట్లాగనే చాలా స్పష్టంగా మేము విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ఎవరి ఒత్తిళ్ల మేరకు మీరు ఆగం మేఘాల మీద వచ్చి కూల్చారు? మీరు కోర్టు సుప్రీం కోర్టు భారతదేశ అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం డిసెంబర్ 31 వరకు కూడా ముట్టుకోవద్దని చెప్పారు కదా. దీనికి మీరు బాధ్యత వహించాలి. బాధితుల తరపున అండగా నిలబడాలి. మీరు చేసిన పొరపాటుకి మీరు వెంటనే సరిదిద్దుకునేలాగా ఒక ప్రత్యేక దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేయాలని కమిషనర్ రాజశేఖర్ బాబు గారిని నేనైతే డిమాండ్ చేస్తా ఉన్నా. సిబిఐ కూడా ఇవ్వాలి ఈ కేసుని. ఇలాంటి కేసు కదా దర్గా మాన్యంలో జరుగుతూ ఉంటే 20 ఏళ్ల నుంచి నడుస్తూ ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? ఇక్కడ